అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి గుండుగోలుండు ప్రాంతంలోనూ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం ఎప్పటి నుంచో కూడా ఇక్కడ స్థానిక ప్రజలకు ఒక కలగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ బ్రిడ్జికి సంబంధించి పనులేవి కూడా ముందుకు సాగట్లేదు. తాత్కాలికంగా నిర్మించినటువంటి ఇనుప ఐరన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ప్రమాదకర స్థితిలోకి రావడంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే బ్రిడ్జి నిర్మించారో ఒక్కసారి మనం ఆ తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఒక్కసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ గుండుగోలు ప్రాంతానికి సంబంధించి అటు కొల్లేరు లంక గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా ఇటు ఈ ప్రాంతానికి కలవడానికి ప్రధానంగా ఆ బ్రిడ్జు ప్రధాన వారధిగా ఉండేది. దాదాపు దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఆ బ్రిడ్జు శిథిలావస్థ రావడంతో అక్కడ నూతన నిర్మాణం బ్రిడ్జి నూతన నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆ బ్రిడ్జి పూర్తవని పరిస్థితి. మరోవైపు ఇక్కడ తాత్కాలికంగా ప్రజలు అటు నుంచి ఇటు వెళ్ళడానికి వారధిలాగా ఒక ఐరన్ బ్రిడ్జిని నిర్మించారు. ఇక్కడ ఈ బ్రిడ్జి చూస్తే ఇది పూర్తిగా శిథిలావస్థకి వచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ బ్రిడ్జి నిర్మాణం దాదాపు 6 నెలల్లో పూర్తి అయిపోతుంది కాబట్టి వెంటనే ఇక్కడ తాత్కాలికంగా ఉన్న బ్రిడ్జిని తొలగించవచ్చని చెప్పి మొదట్లో అంచనా వేశారు. అయితే ఈ బ్రిడ్జిని కూడా స్థానిక ప్రజలే అందరూ కూడా కలిసి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. కానీ ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు కూడా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి ఇదంతా కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది అంతా కూడా పూర్తిగా కూడా మొత్తం పరిస్థితి అంతా కూడా ఇదంతా కూడా పూర్తిగా దీని టైం అంతా కూడా అయిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా ఊగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే భారీ వాహనాలకు ఈ బ్రిడ్జ్ మీద అనుమతి లేదు. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి భారీ వాహనాలు వెళ్ళటంతో ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసిన పరిస్థితి. అంటే ప్రజలందరూ కూడా బ్రిడ్జ్ దాటాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఈ బ్రిడ్జ్ పడిపోతుందనే భయంతో కూడా వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి. ఇక్కడ మరోవైపు ఆ నూతన బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మించడానికి కోతవేట దూరంలో ఈ బ్రిడ్జ్ను నిర్మించారు. అక్కడి నుంచి వాహనాలన్నీ కూడా హైవేకి ఏదైతే హైవే మార్గం ఉందో దానికి అంతటికీ కూడా పూర్తిగా కూడా వ్యతిరేక దిశలో రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి మనం గతంలో కూడా అంటే 2-3 ప్రమాదాలు చాలామంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. వీళ్ళంతా కూడా అంటే అపసవ్య దిశలో వాళ్ళంతా కూడా ఈ బ్రిడ్జ్ నిండా అవతల గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్రిడ్జికి సంబంధించి ప్రధానంగా భారీ వాహనాలు ఏవి కూడా రాకూడదని చెప్పి నిబంధన పెట్టినప్పటికీ కూడా చాలామంది ఇదే వారధి ఇటువైపు రావడానికి అని చెప్పి చాలా భారీ వాహనాలు కూడా ఈ బ్రిడ్జి గుండా వెళ్ళటంతో చాలా వరకు కూడా ఇదంతా కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. భారీ వాహనాలు కూడా బ్రిడ్జి మీద నుంచి రావటం కూడా మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే పెద్ద పెద్ద వాహనాలు కంటైనర్ వాహనాలు కూడా ఈ బ్రిడ్జి గుండా వెళ్ళటంతో దీనికి సంబంధించి ఇది పూర్తిగా కూడా శిథిలావస్థకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాత్కాలికంగా ఒక 6 నెలల పాటు మాత్రమే ఉండే విధంగా కూడా ఈ బ్రిడ్జి నిర్మించారు. కానీ ఈ బ్రిడ్జి గుండా పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళటంతో ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడు భారీ వాహనాలు కూడా ఈ బ్రిడ్జి మీద గుండా కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదైనప్పటికీ కూడా ఈ బ్రిడ్జి దాదాపు 6 నెలల వరకు మాత్రమే అని చెప్పి నిర్మించినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పూర్తయిపోవడంతో మరోవైపు అక్కడ నూతనంగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ కూడా పూర్తి అవ్వకపోవటం, అదేవిధంగా ఈ తాత్కాలికంగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు రావడంతో ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి భారీ వాహనాలు ఏదైనా బ్రిడ్జ్ గుండా వెళ్ళినప్పుడు బ్రిడ్జ్ కూడా ఊగుతుందని చెప్పి వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ పక్కన కోతవేట దూరంలో నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అది దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు ఇప్పటికీ కూడా బ్రిడ్జ్ పూర్తి అవ్వకపోవడంతో ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అతి వీలైనంత త్వరగా అధికారులు పాలకులు స్పందించి ఆ నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి తమకు విముక్తి కలిగించాలని చెప్పి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సెంటితో మన ఆర్టీవీ గుండుగోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.